సుఖంగా ఉన్నాడు. అయ్యా పడకు. నువ్వు అన్నంత పని చేసావు, ఘోరమైన మహాపాపం చేసావు. ఎప్పుడు అభిషేకన కూదలే వినాశకాల విపరీత ఆహ్వానిస్తున్నారు. పానుగంట పట్టపు రాణిని నాకు రా. చూచారా మన అంతపురం? అవి తరగని ధనరాశులు, ఐశ్వర్యము అన్ని నీ అధీనమే. అనుభవించు. అమరేశ్వరు సైతం అసాధ్యమైన ఈ సకల ఐశ్వర్యాలకు అధికారిని వచ్చి ఈ మాయా సామ్రాజ్యమునకు ఏడు కోట్ల భూత శక్తులకు నేతవై ఈ నాగల్ల పొడి గంటకు నిరజానమై పకీరు పాదవు సాకు పట్టపు రాణివై నన్ను నా రాజ్యాన్ని ఏలుకోనకు రానకు రా. పగిలి తగిలిన కొన్ని శతాబ్దాలు అలాగే నిద్రపో. సందేహం ఎందుకు? రానకు రా. నీకోసమే నీ సౌందర్యం అనుభవించడానికి ఎంతో ప్రయాసపడి నిన్ను నా లోకానికి తెచ్చాను. నీకోసమే నీ సౌందర్యం అనుభవించడానికి నీ కోసం అహోరాత్రులు వేగిపోతున్నాను. వెచ్చని కవిగిలి కోసం, తీయని ముద్దు కోసం, కమ్మని కోసం ప్రపంచంలో ఇంతవరకు ఏ కాంతని మోహించని ఈ కన్ను నిన్ను మోహించింది. రా నాకు రా. దుర్మార్గుడా, నాగమ్మను తాకితో నీ శిరస్సు అయిపోతుంది కదా. నిస్సందేహముగా నాగా ఫకీర సామాన్య మానవుడు కాదు సుమా. ప్రపంచమంతా ఒక్కడే. ఈ ఫకీరు చేతిలో ఉన్న ఈ మంత్రాలయమకు మాత్రం ఒక్కటే. దీనిని మించిపోగల శక్తి పంచభూతానికి లేదు. సప్త సముద్రాలు ఒక్కటైనా ఇటు ఉన్న ఫకీరు కాదు, ఇటు కనపలేరు. నీకు తెలియదు పాపం. పరమణితాద్రోహి, నీకు వినాశన కాలం ప్రాప్తించి పాడబట్టి రానిది వెచ్చన కన్న చూచితే కన్న కొడుకునకు దూరమై గోడ గోడను విలపించుచున్న ఈ కన్న తల్లి కడుపులోని కార్చొచ్చు పతివ్రతల గుండె కోట నిన్ను నీ కోట సములక నాశనం చేయకూడదు. నాగో నాగో 33 కోట్ల దేవతలు వచ్చినా నన్ను సమేపించలేరు. నా కను చూపు మేరలో ఉన్నంత వరకు
నిన్ను ఆ పాలాక్షుడు కూడా రక్షించలేడు. అటు చూసావా, ఆ రాజ ప్రతిమలు ఎవరివో తెలుసా? నన్ను హతమార్చడానికి వచ్చిన నీ భర్త లాంటి మగధీరులు. ఇటు చూసావా, ఆ ఎండిపోయిన చెట్లు ఎవరివో తెలుసా? నన్ను ధృవీకరించి నీలాగా సీతమ్మ సిద్ధాంతాలు పలికిన నానా దేశపు రాజకన్నులవి రాలగా మంటగప్పలుగా మార్చబడి తరతరాలని రక్షించే దిక్కు లేక, విధి లేక, గది లేక పగేర పాలగట్టునకు ముಳುగుతూ ఉన్నారు. నీకు తెలియదు పాపం. నాగమ్మని తాక వల్లని నాగు పాపను ముద్దాడుకొంచున్నావు, జాగ్రత్త. వృధా భ్రాంతి నీకేలా నాగు? ఎంతటి నాగ సర్పమైన ఈ ఇంద్రజాలునకు అవశ్యం వశకృతమైపోవలసినదే. నువ్వు నాగుబామువే కాదనను, కాని కోరలు లేని నాగుబామువి. అయి పామను వారి బుట్టలో తోలు బొమ్మల తల ఊపవలసిందే కాని అటు వెయ్యజాలదు. చూడు, అనవసరంగా కాలహరణ చేయక నా మాంత్రిక దండంతో నిన్ను ఆజ్ఞాపించిన రీతిగా నీ సన్నని నడుమ వయ్యారంగా కులికిపోయేలా నీ వక్షస్థలం మీద అమృత కలశాలు గిలగిలా గిలగిలా ఆడిపోయేలా మెరమెరలాడని నీ త్వరలో అమోఘమైన భంగిమలతో మెరిసిపోయేలా నాట్యమాడి నన్ను సంతోషపెట్టి నువ్వు సంతోషం అనుభవించడమే నీ కర్తవ్యం. నోర్మి కామ పిశాచి, నాగమ్మ ఎన్నటికీ నీ వశము కాదు, కాజాలదు. 7, 14 జన్మలు ఎత్తున్నా సరే అది నీ తరము కాదు. ఇక ఈ క్షణమునో మరుక్షణమునో మా పానవంటి వీరులు సర్వసేనతో వచ్చి నిన్ను నీ కోటను సమూలంగా నాశనం చేయక మానరు. నీ ఆశనుదా పానవంటి వీరులకు కూడా ఈ రాళ్లకు తేళ్లకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుంది. పగిరి కడకన్న ఎర్రనైతే చాలు, వీరాది వీరులు మిడతల్లా మాడిపోవలసినదంతే. నాగా అబలు కోమలు అసూయ పశ్యము, నీ గతి ఏమైతుందో జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు. ఇక్కడ నా చేతికి మించింది ఏది లేదు.